మరి కిడ్స్‌కి 6 మంత్స్ తర్వాత ఫుడ్ స్టార్ట్ చేయాలి కదా! నాన్ వెజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు? 8-9 మంత్స్ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్. హుహు. చికెన్, మటన్ ఏదైనా పర్వాలేదా? అంటే ప్రాన్స్ మనకి చాలా ఫిష్ ఇలా చాలా వాడుతూ ఉంటారు కదా! ఏది బెస్ట్ అవుతుంది ఫుడ్? ఎప్పుడైనా బ్యాలెన్స్డ్‌గా వి కెన్ గివ్ ఎవ్రీథింగ్. హుహు. కాపోతే ఎప్పుడైనా ఒక ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు స్మాల్ క్వాంటిటీస్‌లో అండ్ కంటిన్యూయస్‌గా ఇవ్వాలి. అంటే అట్‌లీస్ట్ ఒక 2-3 డేస్ ఇస్తే మనకి ఆ ఫుడ్ నుంచి ఏమన్నా అలర్జీ వస్తుందా? ఫుడ్ పడుతుందా? పడట్లేదా? అన్నది తెలుస్తది. అట్‌లీస్ట్ 3 డేస్ ఈస్ ద మినిమమ్. 3-5 డేస్ ఇచ్చి వాళ్ళకి ఏం రియాక్షన్స్ రావట్లేదు అంటే దెన్ గ్రాడ్యుయల్‌గా యూ కెన్ ఇంక్రీజ్ ద క్వాంటిటీ ఆఫ్ ఇట్. అట్లా పెంచుకుంటూ ఇవ్వచ్చు. ఓకే. 8-9 మంత్స్ నుంచి ఇంట్రొడ్యూస్ చేస్తే బెటర్. ఓకే. సో, పిల్లలకి కోల్డ్, కాఫ్ ఉన్నప్పుడు బనానా ఇవ్వద్దు అనేది మనం వింటున్నది. ఇది నిజమేనా? ఇవ్వద్దా? లేకపోతే దానికి దీనికి సంబంధం లేదా? ఎందుకంటే కొంతమంది అసలు సంబంధం లేదు ఇవ్వచ్చని చెప్తున్నారు. నిజమే అండి. కోల్డ్, కాఫ్ ఉన్నప్పుడు బనానా ఇవ్వచ్చు. ఇవ్వచ్చా? అంటే చాలామంది ఏంటంటే నంజెక్కువ అవుతది. బనానా తినంగానే అలా వస్తుంది. కానీ అలా ఏముండదు. అసలు బనానా ఇస్ రిచ్ ఇన్ పొటాషియం అనమాట. అండ్ బేబీస్‌కి ఈజీగా తినే ఫుడ్ అది. సో, బేబీ మంచిగా తింటున్నాడు అనంటే నంజు ఫార్మ్ అట్లా ఏముండదు. అది పెద్ద మిత్. కోల్డ్, కాఫ్ ఉన్నప్పుడు బనానా ఇవ్వచ్చు. ఓకే. ఇప్పుడు యాపిల్ లాంటివి బాయిల్ చేసి ఇస్తారు కిడ్స్‌కి. ఆ ఫార్మ్‌లో బెటర్‌గా ఉంటుందా? లేకపోతే డైరెక్ట్‌గా రాగా ఇస్తేనే వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయా? బేసికల్లీ 6 మంత్స్ తర్వాత మనం ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు, సాలిడ్స్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు యాపిల్ కొంచెం హార్డ్‌గా ఉంటది కాబట్టి వాళ్ళు తినలేరు. అంటే అది పీసెస్ లాగా చేస్తే చోక్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, అప్పుడు బాయిల్డ్ ఫార్మ్‌లో ఇవ్వడం బెటర్. యాపిల్ ప్యూరీ లాగా గానీ, బాయిల్ చేసి మ్యాష్ చేసి. కానీ ఆఫ్టర్ 9 మంత్స్ రా యాపిల్‌నే ఇవ్వచ్చు. కానీ ఇనీషియల్ ఫేజెస్‌లో బాయిల్డ్ యాపిల్ ఇవ్వాలి. వాళ్ళకి కొంచెం చీవింగ్ వస్తుంది, నమలడానికి వస్తుంది అన్నప్పుడు రా యాపిల్ ఇవ్వచ్చు. ఓకే.